కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ తీసుకొని రావడం ద్వారా రవాణా రంగ కార్మికుల్ని నష్టం చేస్తుంది. అందుకోసం ఈ లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా కేంద్రంలో అన్ని కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదీన చారిత్రక సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. దీంట్లో ట్రాన్స్పోర్ట్ కార్మికులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 12వ తారీఖు అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు టైర్ బంద్ కార్యక్రమంలో పాల్గొనాలి. ఎందుకంటే ఈ లేబర్ కోడ్స్లో అగ్రిగేటర్స్ పేరు మీద కానీ విదేశీ సంస్థలకి ఓలా ఉబేర్ వాటికి అనుమతి ఇచ్చింది. అదేవిధంగా సంక్షేమ బోర్డు గురించి ఊసే ఎత్తలేదు. కార్మికులకి యాక్సిడెంట్ జరిగితే వయసు సర్వీసును బట్టి నష్టపరిహారాలు ఇస్తారు. వాటి గురించి ఈ కార్మిక చట్టాల్లో చెప్పలేదు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కార్మికులకి ఈరోజు వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఆటో నగర్లో కానీ లారీ డ్రైవర్లు, ట్యాక్సీ, క్యాబ్ అన్ని రకాల కార్మికులు ఉన్నారు. దీనిలో వారికి ప్రభుత్వ రంగం నుంచి ఎటువంటి సహాయం లేకపోగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఛార్జీలు పెంచారు. అదేవిధంగా టోల్గేట్ ఛార్జీలు పెంచారు. ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఆర్టీఓ ఆఫీసులో ఛార్జీలు పెంచారు. కాబట్టి అన్ని రకాల హానికరంగా ఉన్న ఈ లేబర్ కోడ్స్ని వ్యతిరేకంగా జరిగే ఈ సమ్మెలో రవాణా రంగ కార్మికులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం.